యూ మ్యామ్. ఫిల్మీ బీట్ ప్రేక్షకులందరికీ కూడా హాయ్ అండి. మా ఫిల్మీ బీట్ని వాచ్ చేయండి. కొంచెం మంచి మంచి కంటెంట్లతో మీ పేరు బబితా మ్యామ్. మా బబిత ముందొస్తుంది. సో తనని కూడా ఎంకరేజ్ చేయండి, ఈ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank ఐ you. నో వీఆర్ టేకింగ్ యువర్ టైం, బట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సారీలో చాలా అందంగా పద్ధతిగా కనిపిస్తున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే మనం డ్రెస్సింగ్ విషయంలో Yeah. చాలా కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేసాము. అది ఎంతటి దుమారం రేపిందో కూడా చూసాం. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లేదండి, నేను అంతకు ముందు కూడా ఈ ఇష్యూస్ అంతా జరగడానికి ముందే నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చానండి. కిసిక్ టాక్స్ అనే ఒక దానికి నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. నేను ఎప్పటికైనా సరే పబ్లిక్లో బట్టలు అలాగా కొంచెం అసభ్యంగా కానీ లేకపోతే కొంచెం ఆక్వర్డ్గా కానీ వేసుకునేదానికి నేను ఎప్పుడూ కూడా అగెయిన్స్టే. అందులో మార్పు అనేది లేదండి. అది మనం సమాజానికి మనం ఏం చూపిస్తున్నామో మనల్ని వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. నువ్వు నన్ను ట్రీట్ చేయకూడదు, నువ్వు నా గురించి ఏవి మాట్లాడకూడదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానన్న బిహేవియర్ అయితే మాత్రం అది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. మనం మన ఇంట్లో ఎలా ఉన్నాం, మన వాళ్ళు అన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఎలా ఉన్నాము, అది వచ్చేసి అది కూడా వాళ్ళు అనుకుంటే చేసుకోవచ్చు. కానీ అది మీ ఇష్టం, మీ పర్సనల్, మీ ఇష్టం. 4 గోడల మధ్య మీరు ఇలాగే ఉండాలనుకుంటున్నారా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ విష్ అండి. కానీ బయట వచ్చినప్పుడు ఒక సమాజంలో మనం ఒక పబ్లిక్ ఈవెంట్ అటెండ్ చేసినప్పుడు లేదా పబ్లిక్ ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు లేదు మనం సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా బాధ్యతతోనే పెట్టాలి. మనం దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మనం సొసైటీలోనే బ్రతుకుతున్నాం, మీరు ప్రైవేట్గా బ్రతకట్లేదు, సొసైటీలో బ్రతుకుతున్నాము. అక్కడ కొన్ని సోషల్ నార్మ్స్ అనేది కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. లేదు కాదు అంటే దానికి వచ్చేటువంటి విమర్శల్ని కూడా మీరు తీసుకోవాలి, అది ఫేస్ చేసి తీరాలి, అది తప్పదండి. ఓకే మ్యామ్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. గోల్డ్ అంటే గర్ల్స్ లేడీస్కి బెస్ట్ అనే చెప్పాలి. దే ఆర్ లైక్ బీయింగ్ అ బెస్ట్ ఫ్రెండ్స్. సో రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుంది, దానిపై మీ ఒపీనియన్ అండ్ మీ దగ్గర మీకున్న గోల్డ్ ఎంత ఉంది? లేదండి, నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి. నాకు దాని మీద పెద్ద ఆశ అంతా ఏం లేదండి. ఎందుకంటే అది అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది నేను ఎప్పుడూ కూడా అండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనే అంతవరకేనండి. ఏదో పెద్దగా వేసేసుకోవాలి అలాంటి ఆశలని ఎప్పుడూ లేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంకా బెటర్ అండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది నాకు తెలిసి మీ మనకెంత కావాలో అంతవరకేనండి. అతి ఆశకి పోకూడదు. చేర్చేసుకొని మనం చేయడానికి కూడా ఏం లేదండి. రూ. 10 వచ్చిందా, రూ. 2 దాచుకోండి, సేవ్ చేసుకోండి, తప్పేం లేదు. 2 కాదు 4 సేవ్ చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఇంకొక 2 మన చుట్టూ కష్టపడే వాళ్ళ కోసం లేదు అసలు తినడానికి తిండి కూడా లేదు అన్న వాళ్ళకి పెట్టడానికే దేవుడు మనకిస్తున్నాడండి. మొత్తం తీసుకెళ్ళిపోయి మనకే కుమర్చుకొని మనమే ఎంజాయ్ చేసుకొని మన కడుపులే నింపుకొని దానికోసం దేవుడైతే ఇవ్వలేదు. మీరు ఇతరులకి చేసే ఆ రూ. 2 సహాయం అన్నది వడ్డీతో సహా దేవుడు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అదే మీకు ఎప్పటికీ శాశ్వతం. సో ఐ బిలీవ్ ఇన్ దట్. థ్యాంక్ యూ అండి.